అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్విచ్చిన చీర అభిమానంగా తీసుకుంది. అడగ్గానే ఫంక్షన్ కట్టుకొచ్చింది. అక్కడే తెలియడం లేదా నువ్వంటే లక్ష్మికి అభిమానం అని? అమ్మా, నీకు నువ్వే చాలా ఊహించుకుంటున్నావేమో, అనవసరమైన ఆశలు పెంచుకుంటున్నావేమో అని అనుమానంగా ఉంది. అసలు లక్ష్మి మనసులో ఏముందో నువ్వెలా చెప్పగలవు? అనవసరమైన ఊహలు, ఉద్దేశాలు సృష్టించుకోకు. లక్ష్మి, వచ్చావమ్మా? అమ్మా లక్ష్మి, నిన్నే నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. నాకోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు? ఏదో మాట్లాడాలని చెప్పి వెళ్ళారు కదమ్మా, ఆ మంచి మాట కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నీ మనసులో ఎన్నాళ్ళు ఉన్న ఆ విషయం చెప్తే మేం కూడా సంతోషపడతాం. అసలు నేను దేని గురించి చెప్తాననుకుంటున్నారు? దేని గురించి చెప్పినా అది మంచి మాట అయి ఉంటుంది. మేమందరం ఆనందపడే మాట అయి ఉంటుంది. అదేంటో చెప్పండి అమ్మా. అవునమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఈ ఊరి విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావు? అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేనెక్కడి నుంచి వచ్చానో అడగద్దని మీకు చెప్పాను. నా మాటని గౌరవించి మీరు ఏ రోజు అడగలేదు. అలాగే ఎక్కడికి వెళ్ళబోతున్నాను అది కూడా అడగరని ఆశిస్తున్నాను. అది కదమ్మా, అసలు నువ్వు ఇన్నాళ్ళు నన్నొక సొంత మనిషిలా చూసుకున్నారు. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. దానికి మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే అవుతుంది. ఆ దేవుడు ఆ రోజు నన్ను మీ పంచకి ఎందుకు చేర్చాడో నాకు తెలీదు. కానీ ఈరోజు మాత్రం నా దారి నేను చూసుకోవాల్సిన టైం వచ్చింది. అది కాదు లక్ష్మి. అమ్మా, ఒక్క నిమిషం. 5 ఏళ్ల క్రితం మనం ఒక్క మాట అడిగినందుకు మన మాటని గౌరవించి మనతో ఉండిపోయింది. ఇప్పుడు లక్ష్మి మాటని మనం గౌరవించాల్సిన సమయం వచ్చింది. తన గతం గురించి మనం ఎలా అడగలేదో తన భవిష్యత్తు గురించి కూడా మనం అడగకుండా ఉండడమే మంచిదమ్మా. ఎందుకంటే తనకిష్టం లేనివి అడిగి తనని బాధ పెట్టమని తనకి మనం మాటిచ్చాం. తనకి నచ్చని పని ఏదీ చేయమని తనకి ప్రమాణం చేశాం. అర్జున్ గారు, అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. నువ్వు ఎక్కడికి వెళ్తావో అడగదలుచుకోలేదు లక్ష్మి, కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో అడగాలనిపిస్తుంది. కానీ నీ మనసు నొచ్చుకుంటుందని అడగలేకపోతున్నాం. నేను ఏది చెప్పే పరిస్థితుల్లో లేను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సాయంత్రమే జున్నుతో కలిసి నేను వెళ్ళిపోబోతున్నాను.
ఏంటమ్మా ఇది? మనం ఏదో తెలిస్తే ఇంకోటేదో జరిగింది ఏమిటి? ఏమో చలమయ్య, లక్ష్మిని మనకెందుకు కలిపాడో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు విడదీస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. అర్జున్, వెళ్ళొద్దు అని లక్ష్మికి ఒక మాట చెప్పొచ్చు కదరా. నేను అడగగానే ఆగిపోతుందనిపిస్తే ఖచ్చితంగా అడిగేవాణ్ణమ్మా. తను మన అభిప్రాయం ఏంటో కనుక్కోవడం లేదు. తన నిర్ణయం ఏంటో చెప్పింది. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత వద్దని ఆపలేనమ్మా, కాదని చెప్పలేను. నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. ఏమిటి చలమయ్య ఇదంతా? లక్ష్మి రాకతో అర్జున్ జీవితం బాగుపడింది అని సంబరపడ్డాను. లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకుంటే అర్జున్ జీవితం గొప్పగా ఉంటుందని ఆశపడ్డాను. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఒక్కసారిగా నేలమట్టమైపోయాయి. లక్ష్మి ఇక శాశ్వతంగా దూరం అయిపోతే మళ్ళీ అర్జున్ పరిస్థితి ఏమైపోతుందని భయంగా ఉంది. అమ్మా, మీరేం కంగారు పడకండి. ఇంకొకసారి లక్ష్మంతో మాట్లాడి చూడండి. మళ్ళీ లక్ష్మితో మాట్లాడాలా? మాట్లాడితే ఫలితం ఉంటుందంటావా? దీక్షితులు గారు కాల్ చేస్తున్నారేంటి? చెప్పండి దీక్షితులు గారు. అరవిందా, నువ్వు ఎక్కడున్నా సరే ఉన్న పలంగా అరిలోవా కాలనీలో ఉన్న శివాలయానికి వచ్చేసేయ్. ఏమైంది దీక్షితులు గారు? మళ్ళీ మిత్ర జాతకంలో ఏమైనా గండాలు కనిపించాయా? వాడికి ఏదైనా ప్రమాదం పొంచుందా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేను ప్రస్తుతం ఆలయంలోనే ఉన్నాను. నువ్వు ఏమాత్రం ఆలోచన చేయకుండా శివాలయానికి వచ్చే అరవిందా. సరే దీక్షితులు గారు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అక్క, ఏంటి అంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు బయలుదేరుతున్నావు? దీక్షితులు గారు కాల్ చేశారు దేవయాని. ఉన్న పళంగా ఆరిలోవా కాలనీలో ఉన్న శివాలయానికి రమ్మంటున్నారు. ఎందుకో ఏమిటో చెప్పలేదు. గండాల గురించి గాని ప్రమాదాల గురించి గాని మాట్లాడడానికి ఆశ్రమానికి రమ్మంటారు. కానీ దేవాలయానికి ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు. పైగా అసలు దేని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. సరే సరే, నేను బయలుదేరతాను. హలో. ఏంటి మనీషా, వాయిస్లో గ్రేస్ తగ్గింది, నీరసం పెరిగింది, ఏంటి సంగతి? నా వాయిస్ గురించి ఎందుకులేండి ఆంటీ, చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తగ్గనన్ని బాధలున్నాయి. చెప్పుకోవడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు అనే క్లారిటీ ఉంది. అందుకే వాయిస్లో గ్రేస్ తగ్గుతుంది. అబ్బా, వాట్ ఈస్ దిస్ మనీషా? నీకేదో ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేస్తే నువ్వేదో వైరాగ్యంలో మునిగి తేలినట్టు మాట్లాడుతున్నావు. అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా. వచ్చి ఏం చేయాలాంటీ? పెళ్లి కాని దిష్టి బొమ్మల మిత్ర ముందు తిరగమంటారా? లేకపోతే నాకెప్పుడు పెళ్లి చేస్తారా అని అరవింద ఆంటీ చుట్టూ అడుక్కుంటూ తిరగమంటారా? అక్కడ కష్టం వస్తే పంచుకునే వాళ్ళు లేరు, సుఖంగా ఉండమని దీవించేవాళ్ళు లేరు. వచ్చి ఏం లాభం చెప్పండి? మనీషా, నీకిక్కడెవరున్నా లేకపోయినా నేను మాత్రం నీకు తోడుగా అండగా ఎప్పటికీ ఉంటాను. ఆ విషయం నీకు తెలుసు. అనవసరంగా సాగదీయకుండా చెప్పేది విను. సర్లే చెప్పండి. మళ్ళీ దీక్షితుల నుంచి అరవింద్ అక్కకి కాల్స్ పెరిగాయి. మిత్రగండాల గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రమాదాల గురించి చర్చించుకుంటున్నారు.
నువ్వు మిత్ర జీవితంలోకి ఎంటర్ అవ్వాలన్నా మిత్రని నీ హస్తగతం చేసుకోవాలన్నా ఇదే కరెక్ట్ టైం. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు, అర్థమైందా? సరే ఆంటీ. నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? లక్ష్మి బ్రతికే ఉంది. ఏంటి? లక్ష్మి బ్రతికే ఉందా? కంగారు పడకు, నేనిచ్చింది ఫేక్ స్టేట్మెంట్. లక్ష్మి బ్రతికే ఉంది అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇంతకాలం తర్వాత మళ్ళీ లక్ష్మి గురించి ఎందుకు వచ్చింది? తను బ్రతికుందనే అనుమానాలు ఎందుకు మొదలయ్యాయి? సరే సరే, ఇవన్నీ ఫోన్లో ఎందుకు, ఇంటికి వచ్చేసి మాట్లాడుకుందాం. సరే ఆంటీ, వస్తున్నా. అమ్మా, లక్ష్మమ్మని ఆగిపోమని చెప్పొచ్చు కదమ్మా. వెళ్ళొద్దని కాస్త బతిమాలొచ్చు కదా. ఏమని చెప్పాపాలి చలమయ్య? నా కొడుకు నీ మీద ఆశలు పెట్టుకున్నాడని చెప్పమంటావా? నువ్వు మా ఇంటి మనిషివని ఇన్నాళ్ళు మేం భావిస్తున్నావని చెప్పమంటావా? కలకాలం మాలో ఒకరిగా ఉండిపోమని చెప్పమంటావా? ఏం చెప్పినా తను ఆగే పరిస్థితులు లేదు చలమయ్య. ఎందుకంటే తను ఉండాలని మనం ఎంత కోరుకుంటున్నామో మన అభిమానం కోసం ఆగిపోవాలని తను అంతే కోరుకోవాలి. అప్పుడే మనం అడిగే మాటకి విలువ ఉంటుంది, మనం చెప్పగానే ఆగిపోగలుగుతుంది. అలాగని లక్ష్మమ్మ గారిని అలా వదిలేస్తామా? అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటుందో తెలిస్తేనే కదా చలమయ్య ఎలా ఆపాలో తెలిసేది. అమ్మా, ఆ రోజు అర్జున్ బాబు చెప్పారు, గుర్తుందా? స్కూల్లో లక్ష్మీ అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించుంటారని, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలని లక్ష్మమ్మ గారి ప్రయత్నమేమో. ఏమో చలమయ్య, లక్ష్మికి మనకి రుణానుబంధం ఇంతవరకే ఉందేమో. ఆ పైవాడు ఇంకేం లీలలు చేయబోతున్నాడు, ఇంకేం మలుపులు చూపించబోతున్నాడు. అన్నీ జాగ్రత్తగా సర్ది పెట్టండి. కుడివైపు పెట్టు. దీక్షితులు గారు, అరవిందా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది దీక్షితులు గారు? అసలు నన్ను ఎందుకు పిలిపించారు? ఒక్క నిమిషం. పంతులు గారు, హోమానికి సిద్ధం చేశాం, ఇక మీదే ఆలస్యం. దీక్షితులు గారు, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఆ సమాధానం దొరికే వరకు నా మనసులో ఉండదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హోమం జరిపిస్తున్నాను. ఏ హోమం? దేనికోసం? చూడు అరవిందా, నీ కంగారు నాకు అర్థం అవుతుంది, నీ భయం నాకు తెలుస్తోంది. అయినా కానీ ఈ హోమం పూర్తయ్యే వరకు ఎందుకు ఏమిటని నన్ను ప్రశ్నించవద్దు. అన్నీ పూర్తయ్యాక నేనే చెప్తాను, సరేనా? ఇంతకీ అబ్బాయి ఎక్కడా? మీరు నాకేమీ చెప్పలేదు కదా దీక్షితులు గారు. సరే సరే, మిత్ర ఎక్కడున్నా ఇప్పటికిప్పుడు ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పండి. తొందరగా చేయమ్మా. అలాగే దీక్షితులు గారు. హలో మామ్. మిత్ర, ఎక్కడున్నావు? ఆఫీస్కి దగ్గరలో ఉన్నాను మామ్. ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదు మిత్ర, నువ్వు అర్జెంటుగా మన వీధి పక్కనున్న శివాలయానికి వచ్చేయి. ఇప్పుడా? హఠాత్తుగా ఆలయం ఏంటి మామ్? నువ్వు ప్రశ్నలు అడిగినా సమాధానాలు నా దగ్గర లేవు, కానీ నువ్వైతే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరు. సరే మామ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మామ్కి ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతుంది? ఇప్పటికిప్పుడు గుడికి ఎందుకు రమ్మంటుంది?
భగవంతుడా, నువ్వు ఎప్పుడు ఎలాంటి దారి చూపిస్తావో, ఎప్పుడు ఎలాంటి గమ్యాన్ని అందిస్తావో ఎవ్వరికీ తెలీదు. సంతోషాన్ని అందించినట్టే అందించి దుఃఖాన్ని చూపెడతావు. దుఃఖంలో మునిగిపోయేలోపే ఆనంద తీరాన్ని చూపిస్తావు. మిత్ర జీవితంలో నువ్వు ఏం నింపాలి అనుకున్నావో, వాడి జీవితానికి ఎలాంటి గమ్యం అందించాలనుకున్నావో నాకు తెలీదు తండ్రి. కానీ గండాల రూపంలో వాడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. వాడి బ్రతుక్కి భరోసా లేకుండా చేస్తున్నావు. ఎప్పుడూ లేనంతగా దీక్షితుల గారిలో కూడా చాలా కంగారు చూస్తున్నాను. దయచేసి మిత్రకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు తండ్రి. అమ్మా, కాఫీ తీసుకోండి. అమ్మా, ఒక్కసారి లక్ష్మీ అమ్మ ఈ ఇంటి గుమ్మం దాడితే ఇక ఆమె గురించి మర్చిపోవలసిందే. మళ్ళీ మన జీవితాల్లోకి వస్తుందనే ఆశ వదులుకోవాల్సిందే. ఏం చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. కానీ ఏం చేయగలను చలమయ్య? తను వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. మనసారా మాట్లాడటానికి కానీ, హక్కుని చేర్చుకుని 4 మాటలు అడగటానికి కానీ అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయమంటావు చెప్పు? అమ్మా, ఆ గంట శబ్దం విన్నారా? ఒక మంచి మాట మాట్లాడడానికైనా, ఒక మంచి చేయడానికైనా ఆ దేవుడు ఆలయానికన్నా గొప్ప చోటు మరొకటి ఉండదు. ఏదో ఒక మాట చెప్పి లక్ష్మమ్మను గుడికి తీసుకెళ్ళి లక్ష్మమ్మని ఆపే ప్రయత్నం చేయండి. ఆ దేవుని మహిమ వల్లైనా లక్ష్మమ్మ మనసు మారుతుందేమో. ఈ ఆలోచన ఏదో బాగుంది చలమయ్య. దేవుడి సమక్షంలో మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది, అర్థం మారుతుంది. ఇప్పుడే లక్ష్మితో మాట్లాడతాను. అమ్మా లక్ష్మి, ఏంటంటే నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. ఇకపై మళ్ళీ మా జీవితంలోకి వస్తావో లేదో కూడా తెలీదు. అందుకే ఉన్న ఈ కొద్ది గంటలైనా నీతో గడపాలి అనిపిస్తుంది. కాసేపు అలా గుడికెళ్ళొద్దామమ్మా. అవునంటే నాకు కూడా ఎందుకో గుడికి వెళ్ళాలనిపిస్తుంది. మీరన్నట్టే గుడికి వెళ్ళొద్దాం. అడగ్గానే ఒప్పుకున్నావు లక్ష్మి, చాలా సంతోషం. పద వెళదాం.
ఆకాశ మంత్రస్వరూపమా